హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం 11th నవంబర్ యొక్క హిందీ మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ వాటితో పాటు ఎడిటోరియల్లో ఉపయోగించబడిన వొకాబులరీ గురించి చూద్దాము. వొకాబులరీలో వర్డ్స్ యొక్క మీనింగ్స్ చూద్దాము. సిగ్నటరీ అంటే సంతకం చేసినవాడు అంటే ఏదైనా ట్రీటీ జరిగినప్పుడు మేము ఉంటాం అని చెప్పేసి అగ్రిమెంట్లో సంతకం చేసినవారు. A person or country organization that has signed an official agreement or treaty. వీటికి సినోనిమ్స్ ఏంటంటే ఎండోర్సర్ అంటే ఎవరైతే దాన్ని బ్యాక్ చేస్తారో, సబ్స్క్రైబర్, పార్టీ, మెంబర్. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి నాన్ మెంబర్, అపోనెంట్, అవుట్ సైడర్. ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఎ సిగ్నటరీ టు ద ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఇండియా ప్యారిస్ అగ్రిమెంట్ని సైన్ చేసింది. వర్డ్ కాంబినేషన్ సిగ్నటరీ నేషన్, సిగ్నటరీ స్టేట్, ఫౌండింగ్ సిగ్నటరీ. నెక్స్ట్ వచ్చేసి డిసిసివ్ అంటే నిర్ణాయకమైన, హ్యావింగ్ ద పవర్ టు మేక్ డెసిషన్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఎవరైతే క్విక్గా ఎఫెక్టివ్గా డెసిషన్స్ తీసుకుంటారో అప్పటికప్పటి వాళ్ళని డెసిసివ్ అంటారు. డెసిషన్ తీసుకోవడాన్ని డెసిషన్ అంటారు. దానికి సినోనిమ్ డిటర్మినెంట్, ఫర్మ్, రెజల్యూట్. యాంటోనిమ్స్ వచ్చి ఇండిసిసివ్, అన్సర్టన్, హెసిస్టెంట్ అంటే ఎవరైతే ముందు వెనుక అంటే అవుతారో వాళ్ళని హెసిస్టెంట్ అంటారు. ఎగ్జాంపుల్, డిసిసివ్ లీడర్షిప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ కోసం మంచి డెసిషన్స్ తీసుకోవాలి. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి డెసిసివ్ స్టెప్, డెసిసివ్ మూమెంట్, డెసిసివ్ విక్టరీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వెయిల్డింగ్ అంటే నిర్ణాయకమైన, హ్యాండింగ్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవర్ ఆర్ టూల్ ఎఫెక్టివ్లీ. ఏదైనా మన దగ్గర పవర్ ఉందనుకో, మన దగ్గర ఏదైతే పవర్ ఉందో దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండ్లింగ్ చేయడం. ఎక్సర్సైజింగ్, యూజింగ్, కంట్రోలింగ్. సినోనిమ్ వచ్చేసి రిలింక్విష్, పవర్ను వదిలిట్టడం. సరెండర్, వేరే వారికి ఇచ్చేయడం. ఈల్డింగ్ అంటే వదిలేయడం. ఎగ్జాంపుల్ వచ్చేసి ద యుఎస్ వాజ్ వీల్డింగ్ థ్రెట్స్ ఆన్ టారిఫ్ డ్యూరింగ్ క్లైమేట్ నెగోషియేషన్ చేసేటప్పుడు దాని యొక్క పవర్ టారిఫ్ అనే పవర్ని యుఎస్ యూజ్ చేస్తుంది. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి వీల్డింగ్ పవర్, వీల్డింగ్ ఇన్ఫ్లుయెన్స్ని వాడడం, వీల్డింగ్ అథారిటీ. నెక్స్ట్ వచ్చేసి స్క్రట్లింగ్ అంటే ధ్వంసం చేయడం. టు డెలిబరేట్లీ కాజ్ సంథింగ్ టు ఫెయిల్ ఆర్ టు బి డిస్ట్రాయ్. కావాలనే డిస్ట్రాయ్ చేయడం లేదంటే రూయినింగ్, సబోటాజ్, అండర్మైనింగ్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ సపోర్టింగ్, అసిస్టింగ్, ప్రమోట్ చేయడం. అంటే example, the country was accused of scuttling the resolution on clean energy. The country accused of scuttling the resolution on clean energy. Clean energy ni ఆపుతుంది, ధ్వంసం చేస్తుంది. వర్డ్ కాంబినేషన్స్ వచ్చేసి స్కట్లింగ్ ప్లాన్స్ని చెడగొట్టడం, స్కట్లింగ్ టాక్స్ని చెడగొట్టడం, ధ్వంసం చేయడం అన్నట్టు. నెక్స్ట్ కర్బింగ్ అంటే నియంత్రించడం. రిస్ట్రైనింగ్ ఆర్ కంట్రోలింగ్ సంథింగ్ అన్డిజైరబుల్. మనకి ఏదైతే వద్దనుకునే సిచ్యువేషన్ ఆపేయడం అన్నట్టు. అంటే లిమిట్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం, కంట్రోల్ చేయడం. నెక్స్ట్ యాంటోనిమ్ వచ్చేసి ఎంకరేజ్, ప్రమోట్, ఎక్స్పాండింగ్. ఎగ్జాంపుల్, కర్బింగ్ ఎమిషన్ ఈజ్ ఎ వైటల్ టు స్లో గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఎమిషన్స్ని తగ్గించాలి. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి కర్బింగ్ ఇన్ఫ్లేషన్ ఆపడం, కర్బింగ్ పొల్యూషన్ ఆపడం, కర్బింగ్ వైలెన్స్ని ఆపడం. విండికేషన్ అంటే న్యాయం, రక్షణ చేయడం. ప్రూఫ్ దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఈజ్ రైట్, జస్టిఫైడ్ ఆర్ ట్రూ ఆఫ్టర్ డౌట్. ఒక వ్యక్తిని ఒకసారి అవమానించి దాని తర్వాత కాదు ఇతను నిజమే చేశాడు, రైట్ అతను అనేది నిజం అని నమ్మడాన్ని విండికేషన్ అంటారు. అంటే జస్టిఫికేషన్, ఓకే అన్నట్టు. కన్ఫర్మేషన్, వ్యాలిడేషన్ ఇవ్వడం. యాంటోనిమ్ అక్యూజేషన్, బ్లేమ్, కండెమ్నేషన్. ఎగ్జాంపుల్, ద లీడర్స్ ఆర్ ద సైంటిఫిక్ రిపోర్ట్ యాజ్ అ విండికేషన్ ఆఫ్ హిస్ స్టాండ్స్. కంప్లీట్ విండికేషన్, మోర్ విండికేషన్, పర్సనల్ విండికేషన్. నెక్స్ట్ ఐసోలేషనిస్ట్, విభజనవాది. ఫేవరింగ్ ఏ పాలసీ ఆఫ్ రిమైనింగ్ అపార్ట్ ఫ్రమ్ ద అఫేర్ ఆఫ్ అదర్ నేషన్స్. అంటే మిగతా వారిని వదిలేసి ఒక్కరి గురించి ఆలోచించడం అన్నట్టు. నేషనలిస్ట్, ఇన్వర్డ్ లుకింగ్, నాన్ ఇంటర్వెనిస్ట్.
globalist, internationalist, cooperative are the antonyms. The country's nationalist policy weaken the global unity. ఆ దేశం యొక్క విభజనవాదితనాన్ని అది ప్రపంచ దేశాలతోని ఒక కంట్రీ యొక్క ఐసోలేనిస్ట్ పాలసీ వల్ల వేరే దేశాలతో కలవలేకపోతుంది, వేరే దేశాల మధ్య యూనిటీ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ కాంబినేషన్ ఐసోలేషనిస్టిక్ అప్రోచ్, ఐసోలేషనిస్ట్ స్టాన్స్, ఐసోలేషనిస్ట్ ఫారెన్ పాలసీ. ఫారెన్ పాలసీ అంటే తమ దేశంకి అనుకుంటూ అలా చేయడాన్ని ఐసోలేషనిక్ ఫారెన్ పాలసీ అంటారు. ఫార్మిడబుల్, భయంకరమైన, గుర్తించదగిన. ఇన్స్పైరింగ్ ఫియర్ ఆర్ రెస్పెక్ట్ త్రూ బీయింగ్ పవర్ఫుల్ ఆర్ క్యాపబుల్. పవర్ఫుల్ ఉన్నాడని తెలిసి వేరే వాళ్ళని భయపెట్టించడం, తన పవర్ని చూపించి వేరే వాళ్ళని భయపెట్టించడం. ఇది మీనింగ్. ఇంప్రెసివ్, ఇంటిమిడేటింగ్, వేరే వాళ్ళని భయపెట్టించడం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ యాంటోనిమ్ వీక్, స్ట్రాంగ్, weak, insignificant, powerless. The US remains a formidable force in global force చూపిస్తుంది. వర్డ్ ఫార్మిడబుల్ ఛాలెంజ్, ఫార్మిడబుల్ అపోనెంట్, ఫార్మిడబుల్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెలిబరేటివ్, జాగ్రత్తగా ఆలోచించే విధంగా. ఎంగేజ్డ్ ఇన్ కేర్ఫుల్ డిస్కషన్ ఆర్ కన్సిడరేషన్ బిఫోర్ మేకింగ్ డెసిషన్స్ తీసుకునే ముందు కేర్ఫుల్గా ఆలోచించడం డెలిబరేటివ్ అంటారు. థాట్ఫుల్, సినోనిమ్స్ ఆర్ థాట్ఫుల్, రిఫ్లెక్టివ్, కన్సల్టేటివ్. యాంటోనిమ్స్ వచ్చేసి ఇంపల్సివ్, హేస్టీ, రెక్లెస్. ద కాన్ఫరెన్స్ బిగాన్ a 12-day deliberative process on climate change policy. క్లైమేట్ చేంజ్ పాలసీ మీద కాన్ఫరెన్స్ 12 రోజుల వరకు అయింది. వర్డ్ కాంబినేషన్ డెలిబరేటివ్ మీటింగ్, డెలిబరేటివ్ ప్రాసెస్, డెలిబ్రెహెన్సివ్, అన్ని కలిసి అన్ని విధాలుగా ఆలోచించి. నెక్స్ట్ వర్డ్ పాల్పబుల్ ఆప్టిమిజం, స్పష్టమైన ఆశావాదం. ఏ ఫీలింగ్ ఆఫ్ హోప్ అండ్ పాజిటివిటీ దట్ ఈజీలీ నోటిసబుల్ ఆర్ స్ట్రాంగ్. మన ఫ్యూచర్లో మన పాజిటివిటీ అండ్ నోటిసబుల్స్, మనలో ఆశని క్లియర్గా వ్యక్తపరచడాన్ని పాల్పబుల్ ఆప్టిమిజం అంటారు. విజిబుల్ హోప్, క్లియర్ కాన్ఫిడెన్స్, evident positivity. Antonym pessimism, despair, doubt. There was palpable optimism among delegates about reaching an agreement. రీచ్ అయిన విధంగా కావడంలో వాళ్ళ యొక్క పాజిటివిటీ కనిపించింది. వర్డ్ కాంబినేషన్ పాల్పబుల్ ఆప్టిమిజం, పాల్పబుల్ ఎక్సైట్మెంట్, పాల్పబుల్ టెన్షన్. పాల్పబుల్ అంటే కనిపించడం. నెక్స్ట్ నోబులస్ అంటే అస్పష్టమైన, అన్క్లియర్, వేగ్ ఆర్ ల్యాకింగ్ డెఫినెట్ ఫామ్. అంటే వాలటైల్గా ఉండడం, ఒకే విధంగా లేకుండా, క్లియర్గా కాకుండా. అన్సర్టైన్, ఇండిస్టింక్ట్, హేస్టీ. అదే సినోనిమ్స్. క్లియర్, డెఫినెట్, పర్సీవ్. ఇండియా మస్ట్ ప్రిపేర్ ఫర్ దిస్ నోబులస్ ఫ్యూచర్ ఇన్ క్లైమేట్ డిప్లొమసీ. ఫ్యూచర్లో ఏదవుతుందో తెలియదు కాబట్టి ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచే ఇండియా క్లైమేట్లో డిప్లొమసీలో ఉండాలని చెప్తున్నారు. వర్డ్ కాంబినేషన్స్ వచ్చేసి నోబులస్ ఐడియా, అన్క్లియర్ ఐడియా, నోబులస్ కాన్సెప్ట్, అన్క్లియర్ కాన్సెప్ట్, నోబులస్ ప్లాన్, కరెక్ట్గా ఎలా అవుతుందో తెలియని ప్లాన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిసరే, గందరగోళం, అవ్యవస్థ. A state of disorder or confusion. Synonyms chaos, confusion, disorder. దానికి అపోజిట్ ఆర్డర్, ఆర్గనైజేషన్. ద విత్డ్రాల్ కాజ్ డిసరే అమాంగ్ క్లైమేట్ నెగోషియేటర్స్ మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. డిసరేలో ఉండడం, టోటల్ డిసరే, మొత్తం కన్ఫ్యూజన్, పొలిటికల్ డిసరే, రాజకీయ గందరగోళం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్రింక్మ్యాన్షిప్, అతి ప్రమాదకర విధానములు. ద ప్రాక్టీస్ ఆఫ్ పర్సూయింగ్ అ డేంజరస్ పాలసీ టు ద లిమిట్స్ ఆఫ్ సేఫ్టీ.
సేఫ్టీని కూడా ఆలోచించకుండా పాలసీస్ చేయడం, డేంజరస్ పాలసీస్, లిమిట్స్ని దాటి చేయడం, వాటిని బ్రింక్మ్యాన్షిప్ అంటారు. రిస్క్ టేకింగ్, డేరింగ్ స్ట్రాటజీ are the synonyms. Caution and prudence are the antonyms of this word. The US used brinkmanship in the climate change negotiation. Word combination: political brinkmanship, diplomatic brinkmanship. Next word: derail. విఫలమయ్యేలా చేయడం అంటే ఫెయిల్ చేయడం అన్నట్టు. టు కాజ్ సంథింగ్ టు ఫెయిల్ ఆర్ గో ఆఫ్ కోర్స్, దారి తప్పే విధంగా చేయడం. డీరెయిల్, రైల్ అంటే దారిలో ఉండడం. రైల్ అంటే దారిలో ఉండడం. డీరెయిల్ అంటే దారి తప్పియడం. అబ్స్ట్రాక్ట్, హిండర్, డిస్టర్బ్ ఆర్ ద సినోనిమ్స్. అసిస్ట్, సపోర్ట్ చేయడం ఆర్ ద యాంటోనిమ్స్. ద న్యూ పాలసీ కుడ్ డిరైల్ ఎఫర్ట్స్ టు కట్ ఎమిషన్స్ని తగ్గించడం ప్రయత్నంలో కొత్త పాలసీ కుడ్ దారి తప్పించే విధంగా ఉంది. డీరైల్ ప్రోగ్రెస్, డీరైల్ టాక్స్, డీరైల్ ప్లాన్స్. హారిజాన్స్, దృశ్య సరిహద్దులు. హారిజాన్స్, దృశ్య సరిహద్దులు. ద లిమిట్ ఆఫ్ ఎ పర్సన్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంట్రెస్ట్. ఆల్సో ద లైన్ వేర్ ద ఎర్త్ అండ్ స్కై అపియర్స్ టు మీట్. ఎక్కడ అంటే లిమిట్స్, దృశ్య సరిహద్దులు, నథింగ్ బిట్స్ లిమిట్స్ అయిపోయేంత వరకు, లాస్ట్ లిమిట్ అన్నట్టు. బౌండరీ, స్కోప్, లిమిట్, మనం ఎక్కడ దాకా చూడగలం అక్కడ వరకే అనేది లిమిట్. బౌండరీ, స్కోప్, లిమిట్, అవుట్లుక్, పర్స్పెక్టివ్ ఆర్ ద సినోనిమ్స్. ఇగ్నోరెన్స్, restriction, confident are the antonyms. The international cooperation can broaden our horizons in solving the climate change. క్లైమేట్ చేంజ్లో దేశాల మధ్య సహకారాన్ని క్లైమేట్ క్రైసిస్ని తగ్గిస్తుంది. బ్రాడెన్ హారిజాన్, న్యూ హారిజాన్, ఎక్స్పాండ్ హారిజాన్. వర్బ్స్: శక్తివంతమైన, ఎంథూజియాస్టిక్, ఐ విటాలిటీ ఇన్ డూయింగ్ సంథింగ్ అంటే శక్తివంతమైన, ఉత్సాహం, అతి ఉత్సాహం. enthusiasm or vitality in doing something. Energy, spirit, enthusiasm are the synonyms. Dullness, apathy are the antonyms. The new talks brought verbs to climate movement. Combination: youthful verbs, creative verbs. నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్లో ఉపయోగపడిన ఫ్రేజల్ వర్బ్స్. టేక్ స్టాక్ ఆఫ్, టు రివ్యూ ఆర్ అసెస్ ఎ సిచ్యువేషన్. గతంలో జరిగిన సిచ్యువేషన్ని మళ్ళీ తిరిగి చూడడం ఎలా ఉందనేసి. కంట్రీస్ టుక్ స్టాక్ ఆఫ్ ప్రోగ్రెస్ సిన్స్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఇప్పటిదాకా ఏమేమి చేంజెస్ అయినాయి అనేవి మళ్ళీ చూసుకుంటున్నారు ఎడిటోరియల్లో. ర్యాంప్ అప్, టు ఇంక్రీజ్ ఎఫర్ట్ ఆర్ ఇంటెన్సిటీ. మన యొక్క ఎఫర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం. దే మస్ట్ ర్యాంప్ అప్ అంబిషన్ టు మీట్ క్లైమేట్ గోల్స్ని రీచ్ కావడానికి మన యొక్క ఎఫర్ట్స్ని తగ్గించాలి. ప్లే ఏ రోల్ ఇన్ ఇట్, టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్. ద యుఎస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ స్కట్లింగ్ ద IMO రెజల్యూషన్. IMO రెజల్యూషన్ని ఆపడంలో, ధ్వంసం చేయడంలో యుఎస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. Shift towards, to change direction or focus. Talk shifted towards financial adoption. Stay claim to assert one's right to leadership or ownership. అంటే నాకు క్లెయిమ్ చేయడం అంటే నాకు ఈ అర్హత ఉండి నాకు ఇవ్వాలి అని అనడం. టు అసర్ట్ one's right to leadership or ownership. ఇండియా స్టే క్లెయిమ్డ్ టు క్లైమేట్ లీడర్షిప్లో ఇండియా మాకు కావాలి లీడర్షిప్ అని అడిగింది.